మాకు మేడం సమస్య వాటర్ మేడం. ఏ ఇంటికైనా నిబంధన వచ్చేది నీళ్లు, అసలు వాటర్ అనేది లేదు. రాజశేఖర రెడ్డి 2006లో ఇచ్చినటువంటి పని ప్రతి ఇంటికి పోయి అది స్టార్టింగ్ లో చెప్పిన ప్రకారమే అందరూ కూలీలు వచ్చి పని అడిగిన వెంటనే సాయంత్రం అడిగిన వరకు పొద్దుగా పనిచ్చిండే దినాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తే వారు 15 పని ఇవ్వరు. నమస్కారం. మేమైతే ఎన్నో సంవత్సరాల నుంచి కాలబాట్ల మీద ఉంటున్నామండి. కాలబాట్ల మీద ఉన్న ఇళ్లు వేస్తున్నాం మేము. వాటికి ఇంటి పన్ను రాపిచ్చారు. ఇంటి పన్ను రాపిచ్చి మళ్ళీ వాటికి పట్టాలు మాకు దొడ్లు ఉండవు. ఆ ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి కాలబాట్ల మీదకి వెళ్ళాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి. అసలు మా పక్క ఇంట్లో రాలేదండి, కాలబాట్ల మీద మేము బతుకుతున్నాము. అమ్మ పనులతో పనులు లేవమ్మా, పనులు లేవు. పొద్దున 8 గంటలకు పోయి సాయంత్రం 5 దాకా ఉంటున్నాం. 250 మేమత్తాం అని దానికి ఎవరు పడుతున్నామమ్మా? ఈ సంవత్సరం పొలం తక్కువ, పంట తక్కువ, ఉపాధి పనులు అసలు లేదమ్మా. బాగా కరువు పడుతున్నాం, వందనాలు డ్వాక్రా కట్టలేక చచ్చిపోతున్నామమ్మా. ఇది మాకు బాగా చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నామమ్మా నీకోసం. అది చచ్చిపోతండి మరి అలానే చేసి ఎలా పడుతున్నారండి. ఆడని బొమ్మలు కూడా ఇంట్లో ఉంటున్నారండి. రూపాయల మట్టికి సంవత్సరాలు పెట్టాం, ఏ సంవత్సరం కూడా పెట్టాం. 2 సంవత్సరం కరువు పండుగలు రాలేదండి మేడం గారు. డబ్బులే ఏంటండి పేరు మీద అడిగితే అది తెలియదమ్మా, వచ్చినట్టు చూపెట్టమ్మా అని చెప్పారు. 2 కొడుకులు డబ్బులు ఆగిపోయినాయండి. నేను అక్కడ నుంచి 10 ఎక్కలేదు కరువు. నమస్తే మేడం గారు. మా అబ్బాయికి మా ఆయన వినిపించదండి, వినిపించే ప్రాబ్లం అండి. కొన్నిసార్లు తెలుసుకుని పెడతాను రాలేదండి మేడం గారు. ఈ పాప 3 సార్లు అయిపోయింది. I think it's replaying. Okay. సో ఇది కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమే మీరు చూసింది. ఇది మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మొదలు పెడితే చాలా రోజులు ఈ కార్యక్రమాలు చాలా స్థలాలలో చేస్తే వచ్చిన ఫీడ్బ్యాక్ ఒక నమూనా మాత్రమే ఇది. ఇలా ప్రతి చోట కొన్ని గంటల పాటు వాళ్ళతో గడపడం జరిగింది, వాళ్ళ సమస్యలు వినటం జరిగింది. దాని ఒక శాంపుల్ మాత్రమే ఇది. యాజ్ యు ఆర్ సీయింగ్, ఆఫ్ కోర్స్ ఉపాధి హామీ పని మాత్రమే ప్రాబ్లం కాదు, గ్రామాలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం పని చేస్తుంది అని ఏమాత్రం అనిపించుకోవాలన్నా ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నది ఉపాధి హామీ పథకం గురించి కాబట్టి మళ్ళీ వీఆర్ సేయింగ్, ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉన్న చట్టం సరిగ్గా అమలు చేయడం చేత కాలేదు, కానీ ఇప్పుడు బీజేపీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం పేరు వీబీ గ్రామ్.